నా ఐబ్రోస్ మరీ గొంగళి పురుగుల్లా ఉన్నాయని చెప్పి సరే ఐబ్రోస్ చేయిద్దామని మా ఇంటి దగ్గర ఉండే సలూన్కి వచ్చాను, అలికా అని. ఎప్పుడు ఇక్కడికే వస్తుంటాను. దీని పేరు జోరా. ఇది మమ్మల్ని చూస్తే ఉరుక్కుంటూ వచ్చేస్తుంది. మాతో చాలా బాగా ఆడుతుంది. ఇది ఎంత క్యూట్గా ఉంటుందో. ఇంకా ఐబ్రోస్ విషయానికి వచ్చేసరికి నిజంగా నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. నేను దీనికన్నా ముందు చాలా పార్లర్స్కి వెళ్ళాను. మా బాబాయ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసేవాళ్ళు. అసలు సన్నగా చేయమంటే లావుగా, లావుగా చేయమంటే సన్నగా, గ్యాప్ పెట్టమనడం పాపం, ఫ్రంట్ ముక్కలు పీకేసేవాళ్ళు. అసలు అమ్మో, నిజంగా బ్లడ్ కూడా వచ్చేది ఒక్కొక్కసారి. అసలు ఒకటి కిందకి ఒకటి పైకి ఇష్టం వచ్చిన దిక్కుల్లో ఉండేవి నా ఐబ్రోస్ అయితే. అందరూ కాదు, కొంతమంది అట్లా చేసేవాళ్ళనమాట. ఎప్పుడో నా అదృష్టం బాగుంటే మంచిగా వచ్చేవి. కానీ ఇక్కడ నాకు ఐబ్రోస్ చాలా బాగా చేస్తారు. జోరా చూడండి మాతో పాటు రూమ్లోకి వచ్చేసింది. ఈ అక్క నాకు ఐబ్రోస్ చేసి, తన పేరు సిమ్రన్. వీళ్ళు చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. తినైతే ఐబ్రోస్ చాలా బాగా చేస్తుంది, నీట్గా లెవెల్గా. నాకు ఇక్కడ ఐబ్రోస్కి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు, కానీ కొన్ని చోట్ల 100 to 150 కూడా తీసుకుంటున్నారు. ఏమంటే ఐబ్రోస్ చేయడానికి టైం పడుతుంది, ఎక్స్ట్రాస్ని తీసేసి షేప్ తీసుకోవడానికి అంటున్నారు. ఓకే, మన ఐబ్రోస్కి అసలు షేప్ లేక బాగా ఎక్స్ట్రాస్ ఉన్నప్పుడు నిజంగానే టైం పడుతుంది ఐబ్రోస్ చేయడానికి. అప్పుడు 150 అంటే వర్త్ అనిపిస్తుంది. కానీ చిన్న చిన్న హెయిర్, బేబీ హెయిర్ ఉంటుంది కదా, ఎక్స్ట్రాస్ పెరిగిపోయి, దానికి కూడా 100, 150 అంటే చాలా కాస్ట్ అనిపిస్తుంది.